మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా ఈసీ అధికారుల తుది సమీక్ష. ఏప్రిల్ మే నెలలో లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా. అంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కలిపి ఒకేసారి చేయబోతున్నట్టు తెలుస్తున్నది. అంటే ఇక్కడ మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమిటి? 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని. అంటే మొత్తం అమలు చేస్తామని అన్నారు. ఈ అమలు చేయడానికి బహుశా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రాబోతున్నది? మార్చి 9 అంటే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. రెండో వారం అంటే 15వ తారీఖు లోపే. అంటే మిగిలిందంత అవతల వరకు 9 అనుకుంటే కనుక 9, 10 ఆ తారీఖులో వస్తే కనుక వారికి మిగిలేది వారం రోజుల వ్యవధి మాత్రమే మిగిలబోతున్నది 100 రోజులకు. ఈ లోపుగానే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఇంకా వ్యవధి లేదు. ఈ మార్చి 9 లోపే, మార్చి 10, 12 తారీఖుల లోపే 100 గ్యారెంటీలను, 6 గ్యారెంటీలను 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి వేగంగా అడుగులు ముందుకు వేయాల్సి ఉన్నది. ఇప్పటికీ నిధుల సమస్యతోని రైతు బంధు విషయంలోనూ, రైతు భరోసా విషయంలోనూ కొంత ఇబ్బంది, గందరగోళం ఉన్నది. రెండవది ధరణి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ విషయంలో ఇంకా ఒక నిర్దిష్టత రావాల్సి ఉన్నది. 200 యూనిట్ల విద్యుత్తుకు సంబంధించిన ఒక గందరగోళం ఉన్నది. ఇంకా అందులో స్పష్టత రావాల్సి ఉన్నది. 2500 రూపాయల నగదుకు సంబంధించిన ఒక చర్చ ఉన్నది. అది ఎట్లా ఇస్తే విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. 500కు రాయితీ సిలిండర్ విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. ఇప్పటికీ బడ్జెట్ ఎంత అవసరం అంటే రమారమి 60,000 కోట్ల రూపాయలు అన్నారు. ఈ 60,000 కోట్ల రూపాయల విషయంలో మొత్తం లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇళ్లకు, పెన్షన్దారులకు, డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ, తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్న 200 గజాల స్థలము ఇత్యాది విషయాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. 6 గ్యారెంటీలలో ఇప్పటికి 2 అమలైనవి. ఉచిత బస్సు ప్రయాణము, రెండోది ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షల వరకు పెంపు. మరి మిగతా వాటి సంగతి ఏమిటి? వ్యవధి లేదు, సమయం లేదు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల మాట నిలుపుకోవాలి. ఇది లోక్సభ ఎన్నికల ముందు వస్తున్న లేదా జరుగుతున్న పరిణామము. ఈ హామీల అమలు జరగకుంటే కనుక లోక్సభ ఎన్నికల ఫలితాలపైన ఆ ప్రభావం ఉండబోతున్నదా? మరి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏమని సమాధానం చెప్పబోతున్నది? వారిని ఎట్లా సంతృప్తి పరచబోతున్నది? ఏ సమాధానం చెప్పడం వలన, లేదా కేవలం ఆచరణలో చూపిస్తే తప్ప నమ్మరని భావిస్తే కనుక ఏ ఆచరణ తీసుకోబోతున్నది? ఈ మొత్తం ప్రక్రియలో 6 గ్యారెంటీల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నది? ఇత్యాది విషయాలన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వారికి ఉన్న వ్యవధి కేవలం 10-15 రోజుల లోపు మాత్రమే. ఈ 15 రోజుల లోపులనే కాంగ్రెస్ పార్టీ తన మాటను నిలబెట్టుకోవాలంటే కనుక ఇప్పటికే దీనిపైన విధి విధానాలు తయారై కసరత్తు పూర్తయి ఇక రంగంలోకి దిగడము, లబ్ధిదారులకు అందించడం తప్ప మరొక మార్గం లేదు. ఇందాక మాట్లాడిన ఇన్ని విషయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వివరించబోతున్నదో చూడాలి.